శాంతి 3/4/24 మధురమైన పిల్లలు, బాబా స్మృతిలో సదా హర్షితంగా ఉండండి. పాత దేహ అభిమానం వదులుతూ ఉండండి. ఎందుకంటే మీరు యోగ బలం ద్వారా వాయుమండలంను శుద్ధంగా తయారు చేసే సేవను చేయాలి. ప్రశ్న: స్కాలర్షిప్ తీసుకునేందుకు లేక మీకు మీరు రాజ్య తిలకాన్ని ఇచ్చుకునేందుకు ఏ పురుషార్థం చేయాలి? జవాబు: ఎప్పుడైతే స్మృతి యాత్ర చేసే పురుషార్థం చేస్తారో అప్పుడే రాజ్య తిలకం లభిస్తుంది. పరస్పరం సోదరులుగా భావించే అభ్యాసమును చేసినట్లయితే నామరూపాల అభిమానం తొలగిపోతుంది. వ్యర్థమైన విషయాలను ఎప్పుడూ వినకండి. బాబా ఏదైతే వినిపిస్తారో దాన్నే వినండి. ఇతర విషయాల నుండి మీ చెవులను మూసేసుకోండి. చదువుపై పూర్తి జ్ఞానమును ఇవ్వండి. అప్పుడు స్కాలర్షిప్ లభించగలదు అంటున్నారు బాబా కదా. బాబా ఏం చెప్తున్నారు పిల్లలకి? స్మృతి యాత్ర చేసే పురుషార్థం చేయాలి, రాజ్య తిలకం లభిస్తుంది. సోదరులుగా భావించే అభ్యాసం చేయండి, నామరూపాల అభిమానం తొలగిపోతుంది. వ్యర్థమైన విషయాలు వినకండి, బాబా వినిపించే వినండి. ఇతర విషయాలు మీ చెవులను ఏం చేయండి? మూసేసుకోండి. చదువుపైన పూర్తి ధ్యాస పెట్టండి, అప్పుడే నెంబర్ 1 అవుతారు అంటున్నారు. ఓం శాంతి. బాబా అంటున్నారు, తాము శ్రీమతం ద్వారా తమ కొరకు రాజధానిని స్థాపించుకుంటున్నారని పిల్లలకు తెలుసు. ఎవరు ఎంతగా సేవను చేస్తారో అంతగా మనస వాచ కర్మన తమ కళ్యాణంనే చేసుకుంటారు. ఇందులో హంగామాలు మొదలైన వాటి విషయమే లేదు. ఈ పాత దేహ అభిమానాన్ని వదులుతూ మీరు అక్కడికి వెళ్ళి చేరుకుంటారు. బాబాను స్మృతి చేయడం ద్వారా సంతోషం కూడా ఎంతగానో ఉంటుంది. ఎల్లప్పుడూ స్మృతి ఉన్నట్లయితే అంతా సంతోషం ఉంటుంది. బాబాను మర్చిపోవడం ద్వారా వాడిపోతారు. బాబా అంటారు, పిల్లలు ఎప్పుడూ హర్షితంగా ఉండాలి. మనం ఒక ఆత్మైన మన తండ్రి ఈ నోటి ద్వారా మాట్లాడతారు. ఆత్మైన మనం ఈ చెవుల ద్వారా వింటాము. మీ అలవాటును ఈ విధంగా చేసుకునేందుకు కష్టపడవలసి ఉంటుంది. బాబాను స్మృతి చేస్తూ ఇక తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఈ స్మృతి యాత్రయే ఎంతో శక్తినిస్తుంది. మీకు ఎంతటి శక్తి లభిస్తుందంటే దాని ద్వారా మీరు విశ్వాధిపతులుగా అయిపోతారు. బాబా అంటారు, మీరు నన్నొక్కడే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయని బాబా అంటారు. ఈ విషయాన్ని పక్కా చేసుకోవాలి. అంతిమంలో ఈ వశీకరణ మంత్రమే ఉపయోగపడుతుంది. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ శరీరం నశ్వరమైందన్న సందేశమునే అందరికీ ఇవ్వాలి. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయిపోతారని తండ్రి ఆజ్ఞనిచ్చారు. పిల్లలైన మీరు బాబా స్మృతిలో కూర్చున్నారు. అవునా? పిల్లలైన మీరు ఇప్పుడు ఎవరి స్మృతిలో కూర్చున్నారు? బాబా స్మృతిలో కూర్చున్నారు. అవును కదా. బాబా అంటున్నారు, దానితో పాటు జ్ఞానం కూడా ఉంది. ఎందుకంటే మీరు రచయిత మరియు రచన ఆది మధ్యాంతరాలను కూడా తెలుసుకున్నారు. సర్వాత్మల్లో మొత్తం జ్ఞానమంతా ఉంది కదా. స్వ ఆత్మలో ఏముంది? మొత్తం జ్ఞానమంతా ఉంది. మీరు స్వదర్శన చక్రధారులు కదా. మీరు ఇక్కడ కూర్చుంటూ ఎంతో సంపాదనను చేసుకోగలరు. మీకు రాత్రింబవళ్ళు అంతా సంపాదనే సంపాదన.
స్వచ్ఛమైన సంపాదనను చేసుకునేందుకే మీరు ఇక్కడికి వస్తారు. మీ తోడుగా వెళ్ళే స్వచ్ఛమైన సంపాదన ఇంకెక్కడా జరగదు అని చెప్తున్నారు బాబా కదా. ఎందుకంటే ఎంత సంపాదించినా అదంతా ఎక్కడ వదిలేస్తాం? ఇక్కడే, ఈ పాత ప్రపంచంలోనే వదిలేస్తాం. ఏదైతే పరమాత్మ ఇచ్చే ప్రాప్తి ఉందో, అవినాశి ప్రాప్తి ఉందో, ఇదొక్కటే మన తోడుగా వస్తుంది కదా. ఈ శరీరంతో సహా దీనికి సంబంధించిందంతా ఇక్కడే ఉంచేస్తాం కదా. అందుకని బాబా ఏం చెప్తున్నారు? అంతా ఇక్కడే ఉండిపోతుంది. కానీ ఏదైతే ఇప్పుడు బాబా ఇస్తున్నారో దాన్నే మీతో పాటు తీసుకువెళ్తారు అని చెప్తున్నారు బాబా. అవునా బాబా? అంతే కదా. మరి బాబా చెప్తున్నారు, మీ తోడుగా తీసుకువెళ్ళే స్వచ్ఛమైన సంపాదన ఇంకెక్కడ జరగదు. మీకు ఇక్కడ ఇంకే వ్యాపార వ్యవహారాలు లేవు. వాయుమండలం కూడా ఈ విధంగా ఉంది. మీరు యోగ బలం ద్వారా వాయుమండలంలో కూడా శుద్ధి చేస్తారు. మీరు ఎంతో సేవను చేస్తున్నారు. ఎవరైతే తమ సేవను చేసుకుంటారో వారే భారతదేశ సేవను కూడా చేస్తారు. మళ్ళీ ఈ పాత ప్రపంచం కూడా ఉండదు. అలాగే మీరు ఉండరు. పాత ప్రపంచం ఉండదు, అలాగే మీరు ఉండరు. మళ్ళీ ప్రపంచం ఏమవుతుంది? కొత్తగా తయారైపోతుంది. పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. కల్పపూర్వం ఏ సేవనైతే చేశారో దానినే ఇప్పుడు చేస్తూ ఉంటారని కూడా మీకు తెలుసు. ప్రతిదినము అనేక మందిని తమ సమానులుగా తయారు చేస్తూనే ఉంటారు. ఈ జ్ఞానాన్ని వింటే ఎంతో సంతోషం కలుగుతుంది. రోమాలు లేచి నిల్చుంటాయి. ఈ జ్ఞానమును ఎప్పుడూ ఎవరి ద్వారా వినలేదని అంటారు. బ్రాహ్మణులైన మీ ద్వారానే వింటారు. భక్తి మార్గంలో ఎటువంటి కష్టము లేదు. ఇందులో మొత్తం పాత ప్రపంచం అంతటినీ మర్చిపోవాల్సి ఉంటుంది కదా. ఏం చేయాలి? పాత ప్రపంచం అంతటినీ మర్చిపోవాల్సి ఉంటుంది. ఈ అనంతమైన సన్యాసమును ఒక్క తండ్రియే చేయిస్తారు. బాబా అంటారు, పిల్లలైన మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. సంతోషం కూడా నెంబర్ వారీగా ఉంటుంది. అది ఒకే విధంగా ఉండదు. జ్ఞాన యోగాలు కూడా అందరిలో ఒకే విధంగా ఉండవు. మిగిలిన మనుష్య మాత్రులందరూ దేహదారుల వద్దకు వెళ్తారు. ఇక్కడ మీరు ఎవరికైతే దేహం ఉండదో వారి వద్దకు వస్తారు. ఎవరి వద్దకు వస్తాం? మనం బాబా వద్దకి వస్తాం కదా. స్మృతి పురుషార్థమును ఎంతగా చేస్తారో అంతగా సతో ప్రధానంగా అవుతూ ఉంటారు. సంతోషము పెరుగుతూ ఉంటుంది. ఇది ఆత్మ మరియు పరమాత్మల శుద్ధమైన ప్రేమ. తాను నిరాకారుడు. మీ నుండి ఎంత తుప్పు తొలగిపోతూ ఉంటే అంతగా ఆకర్షణ కలుగుతుంది. బాబా చెప్తారు, మేము ఎంత సంతోషంలో ఉంటున్నామని మీ డిగ్రీని మీరే చూసుకోగలరు కదా. ఇందులో ఆసనాలు మొదలైనవి వేయాల్సిన విషయమైతే లేదు. ఇది హఠయోగం అయితే కాదు. విశ్రాంతిగా కూర్చుని బాబాని స్మృతి చేస్తూ ఉండండి కదా. ఇది హఠయోగం అయితే కాదు. తల్లకిందులుగా తపస్సు చేయండి అని బాబా చెప్పట్లేదు. కేవలం ఏం చేయండి? విశ్రాంతిగా కూర్చోండి, మనసుని ప్రశాంతంగా చేసుకోండి, బాబాను స్మృతి చేస్తూ ఉండండి. అప్పుడు మనకి శరీరానికి అతీతమైన స్థితి వస్తుంది కదా. దేహంలో ఉన్నంతసేపు అనేక రకాలైన ఆలోచనలు. ఎప్పుడైతే నేను దేహం కాదు అనే అభ్యాసం చేస్తామో అప్పుడు శరీరానికి విశ్రాంతి లభిస్తుంది, మనసుకి విశ్రాంతి లభిస్తుంది. పరమాత్మ శక్తితో ఆత్మ శక్తిశాలిగా అవుతుంది. బాబా అంటారు, పడుకుని కూడా స్మృతి చేయొచ్చు. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు సతో ప్రధానులుగా అయిపోతారు. పాపాలు కూడా తొలగిపోతాయని
అనంతమైన తండ్రి అంటారు. అనంతమైన తండ్రి ఎవరైతే మీకు టీచర్గా ఉన్నారో, సద్గురుగా ఉన్నారో వారిని ఎంతో ప్రేమగా స్మృతి చేయాలి. ఇందులోనే మాయ విఘ్నాలు కలిగిస్తుంది కదా. మాయ ఏం చేస్తుంది? విఘ్నాలు అయితే కలిగిస్తుంది. బాబా చెప్తారు, నేను తండ్రి స్మృతిలో ఉంటూ హర్షితంగా అన్నం తిన్నానా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి కదా. పిల్లలు వినిపిస్తుందా? ఏం చెప్తున్నారు ఈరోజు బాబా? నేను తండ్రి స్మృతిలో ఉంటూ హర్షితముగా అన్నం తిన్నానా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. పరిశీలించుకుంటారా? అంటే భోజనం చేసేటప్పుడు వ్యర్థమైన ఆలోచనలు కానీ, లేకపోతే టీవీ చూస్తూ కానీ ఇలా కాకుండా బుద్ధి భగవంతుడి పైన పెట్టి భగవంతుడి యొక్క ప్రసాదం నేను స్వీకరిస్తున్నాను అనుకున్నట్లయితే హర్షితంగానూ భోజనం చేయగలరు. అలాగే ఆత్మ శరీరం రెండు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అంతిమ వరకు మనకి ఏ లోటు రాదు. బాబా అంటున్నారు, ప్రియురాలికి ప్రియుడు లభిస్తే తప్పకుండా సంతోషం కలుగుతుంది కదా. స్మృతిలో ఉండడం ద్వారా మీది ఎంతగానో జమ అవుతూ ఉంటుంది. ఇది చాలా పెద్ద లక్ష్యం. మీరు ఎలా ఉన్నవారు, ఎలా అయిపోయారు? మొదట బుద్ధిహీనులుగా ఉండేవారు, ఇప్పుడు మీరు చాలా వివేకవంతులుగా అయ్యారు. మీ లక్ష్యం మరియు ఉద్దేశం ఎంత ఫస్ట్ క్లాస్ అయినవి. మేము బాబాను స్మృతి చేస్తూ ఈ పాత శరీరాన్ని వదిలి మళ్ళీ కొత్త దాన్ని తీసుకుంటామని మీకు తెలుసు. కర్మాతీత స్థితి ఏర్పడడం ద్వారా మళ్ళీ శరీరాన్ని వదిలివేస్తారు. సమీపంగా రావడంతో ఇంటి స్మృతి కలుగుతూ ఉంటుంది కదా. తండ్రి జ్ఞానం చాలా మధురమైంది. పిల్లలకు నష ఎంతగా ఉండాలి కదా. బాబా ఏం చెప్తున్నారు? తండ్రి జ్ఞానం చాలా మధురమైంది. పిల్లలకి జ్ఞానం వింటే ఏమవ్వాలి? నష ఉండాలి కదా. భగవంతుడు ఈ రథంలో కూర్చుని మిమ్మల్ని చదివిస్తున్నారు. ఏ రథంలో చెప్పండి? బ్రహ్మబాబా శరీరంలో. ఇప్పుడు ఇది మీ పైకెక్కే కళ. పైకి ఎక్కే కళ ద్వారా సర్వులకు లాభం కలుగుతుంది. మీరు కొత్త విషయాలేవి వినడం లేదు. అనేక సార్లు మేము ఇది విన్నాము, అదే మళ్ళీ వింటున్నామని మీకు తెలుసు. వినడం ద్వారా లోపల పులకరించిపోతూ ఉంటారు కదా. మనసుకి నచ్చిన విషయాలు చెవుల ద్వారా విన్నామనుకోండి, లోపల ఏదో ఒక తెలియని ఆనందం ఉత్పన్నమవుతుంది మనకి. అలాగే బాబా ఏం చెప్తున్నారు? భగవంతుడు చెప్పిన మహావాక్యాలు వినడం ద్వారా లోపల పులకరించిపోతూ ఉంటారు. అంటే మనకి ఆత్మీక ఆనందం అనుభవం అవుతుంది. మీరు గుప్తమైన యోధులు మరియు బాగా ప్రసిద్ధులైన యోధులు కూడా కదా. మీరు మొత్తం విశ్వాన్ని స్వర్గంగా తయారు చేస్తారు కదా. మీ యుద్ధం ద్వారా ఏం చేస్తారు? విశ్వాన్నే పరివర్తన చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. చేస్తారా మరి? చేయరా? బాబా అంటున్నారు, మీరు మొత్తం విశ్వాన్నే స్వర్గంగా తయారు చేస్తారు. కావునే దేవతలకంతటి పూజ జరుగుతుంది. చేయువారు మరియు చేయించువారు ఇరువురి పూజ జరుగుతుంది. దేవీ దేవతా ధర్మం వారి అంటు కట్టబడుతుందని పిల్లలకు తెలుసు కదా. శివుడికి పూజ జరుగుతుంది, శాలిగ్రామాలకి పూజ జరుగుతుంది. అంటే శివుడు తండ్రి, శాలిగ్రామాలు ఎవరు? పిల్లలైన మనం. ఈ ఆచారం ఇప్పుడే ఉంది. మీరు స్వయానికి తిలకాన్ని దిద్దుకుంటారు. ఎవరైతే బాగా చదువుతారో వారు తమను నెంబర్ 1గా అర్హులుగా తయారు చేసుకుంటారు. పిల్లలు స్మృతి యాత్ర పురుషార్థం ఎంతగానో చేయాలి. స్వయాన్ని సోదరులుగా భావించినట్లయితే నామరూపాల అభిమానం తొలగిపోతుంది. ఇందులోనే కష్టపడాలి, ఎంతో అటెన్షన్ ఇవ్వాలి. బాబా అంటారు, వ్యర్థమైన విషయాలు ఎప్పుడు వినకూడదు. నేను ఏదైతే వినిపిస్తానో అది వినండి, వ్యర్థమైన విషయాలు వినకండి, చెవులు మూసేసుకోండి అని బాబా అంటారు.
అందరికీ శాంతిధామము మరియు సుఖధామాల మార్గాన్ని తెలియచేస్తూ ఉండండి. ఎవరు ఎంతగా అనేకులకు దారిని చూపిస్తారో అంతగా వారికి లాభం కలుగుతుంది, సంపాదన జరుగుతుంది. అందరి సింగారంను చేసేందుకు మరియు ఇంటికి తీసుకువెళ్ళేందుకు బాబా వచ్చారు. తండ్రి సదా పిల్లల సహాయకులుగా అవుతారు కదా. తండ్రి సదా పిల్లలకు సహాయం చేయడానికి రెడీగా ఉంటారు. ఎవరైతే తండ్రికి సహాయకులుగా అయ్యారో వారిని తండ్రి కూడా ఎంతో ప్రేమగా చూస్తారు. ఎవరైతే అనేకులకు దారిని చూపుతారో వారిని బాబా కూడా ఎంతగానో స్మృతి చేస్తారు. వారికి కూడా బాబా స్మృతి ఆకర్షణ కలుగుతుంది. స్మృతి ద్వారానే తుప్పు వదులుతూ ఉంటుంది. బాబాను స్మృతి చేయడం అనగా ఇంటిని స్మృతి చేయడం. ఎల్లప్పుడూ బాప్ దాదా అని అంటూ ఉండండి కదా. ఇది బ్రాహ్మణుల ఆత్మీక యాత్ర. బాబా అంటున్నారు, పరమాత్మను స్మృతి చేస్తూ ఇంటికి చేరుకుంటారు. ఎంతగా దేహీ అభిమానులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తూ ఉంటారో అంతగా కర్మేంద్రియాలు వశమవుతూ ఉంటాయి. కర్మేంద్రియాలు వశం చేసుకునేందుకు స్మృతి యాత్ర ఒకటే ఉపాయము అని చెప్తున్నారు బాబా. మీరు ఆత్మిక సుదర్శన చక్రధారి బ్రాహ్మణ కులభూషులు. ఇది మీ సర్వోత్తమమైన శ్రేష్ఠ కులం. బ్రాహ్మణ కులం దేవతల కులం కన్నా ఉన్నతమైంది. ఎందుకంటే మిమ్మల్ని తండ్రి చదివిస్తారు. తండ్రి నుండి విశ్వరాజ్యాధికారం తీసుకునేందుకు మీరు తండ్రికి చెందిన వారిగా అయ్యారు. బాబా అనడంతోనే వారసత్వపు సుగంధం వస్తుంది. శివుణ్ణి ఎల్లప్పుడూ తండ్రి తండ్రి అని అంటారు. శివ్ బాబా సద్గతి దాత. ఇంకెవరు సద్గతినివ్వలేరు. సత్యమైన సద్గురువు ఒక్క నిరాకారుడే. అతడు అర్ధకల్పం కొరకు రాజ్యమును ఇచ్చేస్తారు. బాబా అంటారు, కావున మూల విషయం స్మృతి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి చెప్పండి? తండ్రిని తలుచుకోవడం. అంత్యకాలంలో శరీర భావం లేక ధనం సంపద గుర్తుకు రాకూడదు. లాస్ట్ టైంలో శరీరం కానీ ధనం కానీ సంపద కానీ ఏది గుర్తు రాకూడదు. ఎవరు గుర్తు రావాలి? భగవంతుడు ఒక్కడే గుర్తు రావాలి కదా. ఎవరైనా ఏం చెప్తారు లాస్ట్ టైంలో? చెప్తారు కదా ప్రతి ఒక్కరికి, శ్రీ రామును తలుచుకో, కృష్ణుని తలుచుకో, నారాయణ తలుచుకో అని. కానీ లాస్ట్ అందరూ ఒకటే టైం అయితే ఇంకెవరు ఉంటారు చెప్పేవాళ్ళు? లేకపోతే పునర్జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. భక్తిలో కాశీలో బలిహారం అవుతారు. మీరు కూడా బలిహారం అయ్యారు అనగా బాబాకు చెందిన వారిగా అయ్యారు. భక్తి మార్గంలో కూడా కాశీలో బలి అయితే పాపాలన్నీ అంతమైపోతాయని భావిస్తారు. కానీ ఎవరూ తిరిగి వెళ్ళలేరు కదా. ఎందుకంటే కర్మల లెక్కాచారం అనేది ఎక్కడ పూర్తి చేసుకోవాలి? ఈ శరీరం ద్వారా ఇక్కడే పూర్తి బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే అందరూ పైనుండి వచ్చేస్తారో ఆ తర్వాత వినాశనం జరుగుతుంది. తండ్రి తిరిగి వెళ్తారు, అలాగే మీరు వెళ్తారు. పాండవులు పర్వతాలపై కరిగిపోయారని అంటారు. అది ఆత్మహత్య వంటిదే కదా. బాబా చాలా బాగా అర్థం చేయిస్తారు. పిల్లలు, సర్వుల సద్గతి దాతను నేనొక్కడినే. ఏ దేహదారులు మీ సద్గతి చేయలేరు. భక్తి ద్వారా మెట్లను కిందకు దిగుతూనే వచ్చారు. అంతిమంలో తండ్రి వచ్చి జోరుగా పైకెక్కిస్తారు. దీనినే ఒక్కసారిగా అనంతమైన సుఖపు లాటరీ లభించడం అని అంటారు కదా. ఒక్కసారిగా భగవంతుడు చేంజ్ చేస్తున్నాడు మనల్ని. ఉన్నతమైన స్వర్గంలో స్వర్గానికి మహారాజులుగా తయారు చేస్తున్నాడు. మరి లాటరీ తగిలినట్లే కదా. అక్కడ గుర్రపు పందాలు జరుగుతాయి. ఇక్కడిది ఆత్మల పరుగు. కానీ మాయ కారణంగా ప్రమాదాలు జరుగుతాయి. లేక విడాకులు ఇచ్చేస్తారు. ఎవరికి? భగవంతుడికి. మాయ బుద్ధి యోగాన్ని తెంచేస్తుంది. కామంతో ఓడిపోతే చేసిన సంపాదన అంతా అంతమైపోతుంది. కామం పెద్ద భూతం. కామంపై విజయాన్ని పొందడం ద్వారా
జగజ్జిత్తులుగా అవుతారు. లక్ష్మీనారాయణులు జగజ్జిత్తులుగా ఉండేవారు. ఈ అంతిమ జన్మలో తప్పకుండా పవిత్రంగా అవ్వాలని బాబా అంటారు. అప్పుడే విజయం లభిస్తుంది, లేకపోతే ఓడిపోతారు. ఇది మృత్యులోకపు అంతిమ జన్మ, అమరలోకపు 21 జన్మలు మరియు మృత్యులోకంలో 63 జన్మల రహస్యమును తండ్రి అర్థం చేయిస్తారు. అంటే సత్య త్రేతాయుగాలు 21, ద్వాపర కలియుగాలు 63, మొత్తం కలిస్తే 84. నేను లక్ష్మీనారాయణులు వరించేందుకు అర్హునిగా అయ్యానా అని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోండి కదా. లక్ష్మీనారాయణ సమానంగా అయ్యానా? ఎంతగా ధారణ జరుగుతూ ఉంటుందో అంతగా సంతోషం కూడా ఉంటుంది. కానీ భాగ్యంలో లేకపోతే మాయ నిలవనివ్వదు. ఈ మధువన ప్రభావం దినదినము పెరుగుతూనే ఉంటుంది కదా. మధువన యొక్క ప్రభావం రోజు రోజుకి పెరుగుతుంది కదా. మధువన యొక్క ఆకర్షణ ఎంత ఆకర్షణ! వెళ్ళేవంటే ఏమనిపిస్తుంది? అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే మధువనం ఏంటి? మన యొక్క పుట్టిల్లు. బాబా చెప్తున్నారు, ముఖ్యమైన బ్యాటరీ ఇక్కడ ఉంది. సేవాదారులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు తండ్రికి ఎంతో ప్రియంగా అనిపిస్తారు. మంచి సేవాదారులైన పిల్లలు ఎవరైతే ఉంటారో వారిని ఏరుకుంటూ బాబా చర్చ్ లైట్ని ఇస్తారు. వారు కూడా తప్పకుండా బాబాను స్మృతి చేస్తారు. సేవాదారులైన పిల్లలను బాప్దాదాలు ఇరువురు స్మృతి చేస్తారు. వారికి చర్చ్ లైట్ని ఇస్తారు కదా, బాబా శక్తిని ఇస్తారు. స్మృతి చేసినట్లయితే స్మృతికి రెస్పాన్స్ లభిస్తుంది కదా. బాబాని మనం స్మృతి చేస్తే బాబా కూడా తిరిగి ఏం చేస్తారు? మనల్ని స్మృతి చేస్తారు. అలాగే మనకి శక్తిని ఇస్తారు. మనం ఏం చెప్పినా బాబా వినడానికి సిద్ధంగా ఉంటారు. అవునా? ఎందుకంటే ఇక్కడ ఎంతో కష్టపడి చేస్తే పురుషార్థం మధువనంలో 5-6 రోజుల్లోనే సంపాదించుకోవచ్చు. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా ఏం చేయాలి? తప్పకుండా మధువనంలో అడుగు పెట్టాల్సిందే. మన యొక్క భాగ్యాన్ని మనం తయారు చేసుకోవాలి. ఒకవైపు మొత్తం ప్రపంచమంతా ఉంది, ఇంకొక వైపు సత్యమైన బ్రాహ్మణులైన మీరున్నారు. మీరు ఉన్నతోన్నతుడైన తండ్రికి పిల్లలు. ఏ తండ్రి అయితే సర్వులకు సద్గతి దాతయో ఆ తండ్రికి మీరు పిల్లలు. మీ ఈ జన్మ దివ్య జన్మ, అమూల్యమైంది. మనల్ని గవ్వల నుండి వజ్రాలుగా కూడా భారీ తయారు చేస్తారు. అర్ధకల్పం కొరకు ఎంతటి సుఖాన్ని ఇస్తారంటే మళ్ళీ వారిని స్మృతి చేయాల్సిన అవసరమే ఉండదు. పిల్లలు, లెక్కలేనంత ధనమును మీకు ఇస్తానని బాబా అంటారు. దానిని మీరంతా పోగొట్టుకున్నారు. మీరు నా మందిరాల్లో ఎన్ని వజ్ర వైడూర్యాలను పొదిగేవారు. ఇప్పుడు వజ్రాలు ఎంత ఖరీదైపోయాయో చూడండి. ఇంతకు ముందు వజ్రాలకు కూడా కొసరు లభించేది కదా. పూర్వం రోజుల్లో వజ్రాలకు కూడా ఏమి ఇచ్చేవారట? కొసరు ఇచ్చేవారట, కూరగాయలకు ఇచ్చినట్లుగా. ఇప్పుడు కూరగాయలకు కూడా కొసరు లభించడం లేదు. బాబా ఏం చెప్తున్నారు? ఇంతకుముందు వజ్రాలకు కూడా కొసరు ఇచ్చేవారట, ఎక్స్ట్రా ఇచ్చేవారట. ఇప్పుడు కూరగాయలు కూడా కొసరు ఇవ్వట్లేదు అంటున్నారు బాబా. ఏ విధంగా రాజ్యాన్ని తీసుకున్నారో, మళ్ళీ ఏ విధంగా పోగొట్టుకున్నారో మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు తీసుకుంటున్నారా? ఈ జ్ఞానం చాలా అద్భుతమైంది. ఇది ఎవరి బుద్ధిలోనైనా కష్టంగా నిలుస్తుంది. రాజ్యాన్ని తీసుకోవాలనుకుంటే శ్రీమతంపై పూర్తిగా నడవాలి. మీ మతం ఇక్కడ పనిచేయదు. జీవిస్తూనే వానప్రస్థంలోకి వెళ్ళాలి. కావున సర్వస్వం ఇతడికే ఇచ్చేయవలసి ఉంటుంది. వారసులుగా అవ్వవలసి ఉంటుంది. భక్తి మార్గంలో కూడా వారసులుగా తయారు చేస్తారు. దానం చేస్తారు, కానీ అది అల్పకాలికం కొరకే. ఇక్కడైతే వీరు జన్మ జన్మాంతరాల కొరకు వారసులుగా చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు బాబా కదా. బాబా ఒక్క జన్మకు కాదు కదా, అనేక జన్మలకి మనకి ఏం చేస్తున్నారు? ప్రాప్తిని ఇస్తున్నాను అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, దానం చేస్తారు కానీ అది అల్పకాలం కొరకే. ఇక్కడైతే వీరు జన్మ జన్మాంతరాల కొరకు వారసులుగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఫాలో ఫాదర్ అన్న గాయనం కూడా ఉంది కదా. తండ్రిని అనుసరించండి,
ఎవరైతే అనుసరిస్తారో వారు ఉన్నత పదవిని పొందుతారు. అనంతమైన తండ్రికి చెందిన వారిగా అవ్వడం ద్వారానే అనంతమైన వారసత్వాన్ని పొందుతారు. శివ్ బాబా దాత. ఈ బండారం వారిదే. భగవంతుని పేరిట ఏదైతే దానం చేస్తారో దానికి బదులుగా మరు జన్మలో అల్పకాలికమైన సుఖం లభిస్తుంది. అది పరోపక్షంగా దానం చేయడం. ఇక్కడైతే ఇది డైరెక్ట్, అక్కడైతే శివార్పణం, కృష్ణార్పణం, రామార్పణం అని చెప్పి చేస్తాం పరోపక్షంగా. ఇదైతే డైరెక్ట్ భగవంతుడి ద్వారా. శివ్ బాబా 21 జన్మల కోరికిస్తారు. మనం ఈ ఒక్క జన్మ, ఈ కొంచెం సమయం భగవంతుడి సేవలో మనం ఎప్పుడైతే ఉపయోగపడతామో బాబా మనకి 21 జన్మలకి సరిపడే భాగ్యాన్ని ఇస్తానని చెప్తున్నారు. మేము శివబాబాకి ఇస్తున్నామని కొందరి బుద్ధిలోకి వస్తుంది. ఇది అవమానపరచడం వంటిది. బాబా అంటున్నారు మేము శివబాబాకి ఇస్తున్నామని అంటారు, కానీ ఇదేంటి అవమానపరచడం అంటున్నారు బాబా. తీసుకునేందుకు మీరు వారికి ఇస్తున్నారు కదా. ఇప్పుడు బ్యాంకులో ఉంది, లక్షలు జమ చేసుకుని దాచుకుంటారు. అది నేను బ్యాంక్ మేనేజర్ గారికో ఎవరికో ఇచ్చేసానంటే కుదురుతుందా కదా. మేము బ్యాంక్ మేనేజర్కో బ్యాంకులోనే వేసామంటే అది ఎవరి కోసం వేశారు? బ్యాంక్ వాళ్ళ కోసం వేసామా? లేకపోతే మన సంపాదన మనం పెంచుకుని దాచుకోవడం కోసం వేసుకున్నావా? చెప్పండి. బ్యాంక్ కోసం కాదు కదా, అది మన బ్యాలెన్స్ అంటే మన భవిష్యత్తుకి దాచుకోవడం కోసం మనం దాచుకున్నాం అందులో, అంతే కదా. అదేవిధంగా బాబా చెప్తున్నారు మీరు బాబాకి ఇస్తున్నారంటే బాబాకి ఇవ్వడం కాదు, మీ ఖాతాలో మీరు జమ చేసుకుంటున్నారు. బాబాని మనం అక్కడ ఏం పెట్టినట్టు, కాపలా పెట్టినట్టు. ఇది బాబా బండారం. మృత్యువు కష్టాలన్నీ దూరమైపోతాయి. పిల్లలు అమరలోకం కొరకు చదువుతారు. ఇది ముళ్ళడివి, బాబా పూల తోటలోకి తీసుకువెళ్తారు. కావున పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి. దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. బాబా ఎంత ప్రేమగా పిల్లలను పుష్పాల వలె తయారు చేస్తారు చెప్పండి. బాబా ఎంత ప్రేమగా పిలుస్తారు, ఎంత ప్రేమగా చెప్తారు. బాబా ఎంతో ప్రేమగా అర్థం చేయిస్తారు. మీ కళ్యాణమును చేసుకోవాలనుకుంటే దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యండి, మరియు ఎవరి అవగుణాలను చూడకండి. అర్థమైందా? మన కళ్యాణం మనం చేసుకోవాలంటే, మన స్వయం మనం తయారవ్వాలంటే బాబాని ఎంతో ప్రేమగా స్మృతి చేయండి. ఎవరి అవగుణాలను చూడకండి, దైవీ గుణాలను ధారణ చేయండి. అప్పుడు మీరు ఎలా ఉంటారు? దేవతలుగా తయారైపోతారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్ బాబా చెప్తున్నారు, బేహద్దు బాబా నుండి చర్చలైనటువంటి శక్తిని తీసుకునేందుకు వారి సహాయకులుగా అవ్వాలి. ముఖ్యమైన బ్యాటరీతో మీ సంబంధాన్ని జోడించి ఉంచుకోవాలి. ముఖ్యమైన బ్యాటరీ ఎవరు? పవర్ హౌస్, స్వయం పరమాత్మ. కాబట్టి మన కనెక్షన్ ఎప్పుడు ఆయనతోటే జోడింపబడి ఉండాలి. ఏ విషయంలోనూ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. సెకండ్ పాయింట్, స్వచ్ఛమైన సంపాదన చేసుకునేందుకు లేక భారతదేశపు స్వచ్ఛమైన సేవను చేసేందుకు ఒక్క బాబా స్మృతిలో ఉండాలి. ఎందుకంటే స్మృతి ద్వారా వాయుమండలం శుద్ధమవుతుంది, ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది, అపారమైన సంతోషపు అనుభూతి కలుగుతుంది. కర్మేంద్రియాలు మీ వశంలో ఉంటాయి. కర్మేంద్రియాలు మన వశంలో ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఒకటి చెప్తే ఒకటి చేస్తుంది. అది కాకుండా ఆత్మ ఎలా చెప్తే శరీరం ఆ విధంగానే నడుస్తుంది. వరదానము బాబా చెప్తున్నారు, స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన కార్యంలో మనసుకు నచ్చిన సఫలతను ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూప బాబా. థ్యాంక్స్ బాబా. స్వపరివర్తన ద్వారా
విశ్వ పరివర్తన కార్యంలో మనసుకు నచ్చిన సఫలతను ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూప భవ. ప్రతి ఒక్కరూ స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేసే సేవలో నిమగ్నమై ఉన్నారు. ప్రతి ఒక్కరి మనసులో ఈ విశ్వాన్ని పరివర్తన చేయాల్సిందే అన్న ఉల్లాస ఉత్సాహాలే ఉన్నాయి. మరియు పరివర్తన అయి తీరుతుంది అన్న నిశ్చయం కూడా ఉంది. ఎక్కడైతే ధైర్యం ఉంటుందో అక్కడ ఉల్లాస ఉత్సాహాలు ఉంటాయి. స్వపరివర్తన ద్వారానే విశ్వ పరివర్తన కార్యంలో మనసుకు నచ్చిన సఫలత ప్రాప్తిస్తుంది. కానీ ఎప్పుడైతే ఒకే సమయంలో వృత్తి, వైబ్రేషన్లు మరియు వాణి ఈ మూడు శక్తిశాలిగా ఉంటాయో అప్పుడే సఫలత లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను: ఎప్పుడైతే మాటల్లో స్నేహము మరియు సమయమును మాటల్లో స్నేహము మరియు సంయమనము ఉంటాయో అప్పుడే వాణిలో శక్తి జమ అవుతుంది అని చెప్తున్నారు బాబా కదా. మాటల్లో ఏముండాలి? ఎప్పుడైతే మాటల్లో స్నేహం ఉండాలి అప్పుడే వాణిలో శక్తి జమ అవుతుంది అని చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే, నమస్తే, నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమాను నేను సిద్ధి స్వరూపాత్మని అనుకోండి కదా. ప్రతి దాంట్లోనూ సఫలతను అనుభవం చేసుకునే సిద్ధి స్వరూపాత్మను. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.